సో ఇవాళ మనం ఒక దరిద్రమైన రోగం గురించి మాట్లాడుకోదలుచుకుంటాం. ఫస్ట్ ఏమనుకుంటే పెద్ద రోగం అందరూ కోవిడ్, కరోనా క్రైసిస్ అనుకుంటారు. అంతకంటే పెద్ద రోగం మిడిల్ క్లాస్ ట్రాప్. సో చాలా మంది జనాలు ఇండియాలో స్పెషల్లీ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అండ్ ద మిడిల్ క్లాస్. ఓ రకంగా చూస్తే ఏంటంటే ఇండియా చాలా డెవలప్ అవుతుంది, కొత్త కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి, అదానీలు అంబానీలు ఎప్పటికీ రిచ్ అవుతున్నారు, వాళ్ళ ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయి, టాటా కంపెనీస్ యొక్క ఆస్తులు పెరుగుతున్నాయి. కానీ మిడిల్ క్లాస్ మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోతున్నారు, ఆర్ ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ కి పడిపోతున్నారు. సో మన సమాజంలో చూసినట్టయితే పూర్, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ పీపుల్ క్లాసెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ పూర్ పీపుల్ కి ఏంటంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది, రేషన్ ఇస్తుంది, వాళ్ళకి ఆదుకుంటుంది, సో దట్ దే కెన్ లివ్. రిచ్ పీపుల్ దే డోంట్ నీడ్ ఎనీ సపోర్ట్, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దే కెన్ మేక్. బట్ ఇక్కడ అందరి మధ్యలో స్ట్రగుల్ అవుతుంది ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్. సో ఎందుకు మిడిల్ క్లాస్ ఇలా సఫర్ అవుతుంది, అసలు మిడిల్ క్లాస్ ఎందుకు జనాలు చాలా మంది అక్కడే ఉండిపోతున్నారు, దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి చాలా డిస్కస్ చేస్తాం. ఒకవేళ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఇంట్రెస్ట్ అయితే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్. ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ లో చాలా మంది ఇరుక్కుపోయారు, చాలా మంది సొసైటీలో, విచ్ ఐ కాల్ ఇస్ వర్కింగ్ క్లాస్. వీళ్ళు మాత్రం పనిచేస్తారు. లోవర్ మిడిల్ క్లాస్ దే హ్యావ్ బెనిఫిట్స్, గవర్నమెంట్ ఏదో డబ్బులు ఇస్తుంది, నెలకింత రేషన్ ఇస్తుంది, వాళ్ళు బతకగలుగుతారు. అప్పర్ మిడిల్ క్లాస్కి అవసరం లేదు. మిడిల్ క్లాస్ ఏంటంటే వీళ్ళే కష్టపడి పనిచేసి ట్యాక్సులు కడతా ఉంటారు. అసలు ఎందుకు ఈ మిడిల్ క్లాస్, అసలు మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటిది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనేది ఒక పెద్ద రోగం. ఓకే, దాన్ని ఏంటంటే చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటారు. నేను ఒక కామన్ మ్యాన్ని, నాకు ఇది రైట్ ఉంది, ఆ రైట్ ఉంది ఉన్నది, కానీ ఎన్ని రోజులు చెప్పుకొని తిరుగుతావు. సో ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ ఏంటంటే వీళ్ళు పెద్దగా ఎదగడానికి ట్రై చేయరు. నేను ట్రాప్ గురించి చెప్తున్నా. అక్కడే ఉండిపోతారు. వాళ్ళ శాలరీ కానీ ఇన్కమ్ కానీ పెంచుకోవడానికి ఏం కష్టపడరు. వాళ్ళ జీవితం ఏంటంటే డే టు డే లైక్ తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, నెల కింద జీతం వచ్చిందా, అదే రొటీన్ లైఫ్, ఒక స్క్రిప్ట్ లేకుండా అన్నాడు అంతే. అంతకు మించి ఏముండదు. వాళ్ళకి ఏంటంటే సొసైటీ ప్రెషర్ వల్ల, లేకపోతే చుట్టాలు ఏమనుకుంటారు, పక్కింటోడు ఏమనుకుంటారు, వీడేమనుకుంటాడు, వాడేమనుకుంటాడు అనే ఆ ఒక భయంతో బతుకుతున్నారు తప్ప వాళ్ళకి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. మళ్ళీ ఎవడైనా పెద్ద కార్ వేసుకొని పోతే వాడిని అలాంటి కార్ నాకు కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ అంతకన్నా ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ చాలా మందిది అక్కడే అయిపోతుంది. అందరి కోరికలు ఉంటాయి, కానీ ఎలా దాన్ని సంపాదించాలనేది తెలియదు. ఎందుకంటే దే ఆర్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ సొసైటీ సెటప్ చేసిన ట్రాప్. సో ఇది ఎందుకు వచ్చింది, ఈ రూట్ కాజ్ ఏంటంటే చాలా మందికి డిగ్రీలు, కాలేజీలో, స్కూల్లో ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు, కానీ ఎక్కడ ఫైనాన్షియల్ లిటరసీ గురించి చెప్పరు. ఇప్పుడు ఏ స్కూల్లో కానీ ఏ కాలేజీలో కానీ మీకు ట్రిగ్నామెంటరీ, జామెట్రీ, ఈ వీటి గురించి చెప్తారు, మ్యాథ్స్, కానీ అవి నాకైతే తెలియదు ఎప్పుడు జీవితంలో పనికొస్తాయో. కానీ ఎప్పుడు కానీ మీకు ఇంట్రెస్ట్ రేట్ ఏంది, ఎలా సేవ్ చేయాలి మనీ, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, బడ్జెటింగ్ ఎలా చేసుకోవాలి, సంపాదన ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ చెప్పరు. ఎందుకంటే మీకు చెప్తున్న టీచరే మిడిల్ క్లాస్ బ్రోక్, అతను కూడా సేమ్ మెంటాలిటీ, వాళ్ళని కొత్తగా చెప్పారు, ఎందుకంటే వాళ్ళు కూడా అదే ట్రాప్లో ఉన్నారు కాబట్టి. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం అనేది నెంబర్ 1 రూట్ కాజ్. చాలా మంది మిడిల్ క్లాస్లో ఇరుక్కుపోయి ఉంటారు. అంటే ఫైనాన్షియల్ లిటరసీ ఏంటంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏమేమి వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ అనగానే పోయి టక్కున రియల్ ఎస్టేట్లో పెడతారు, లేకపోతే వడ్డీ మితికి తిప్పుకుంటారు పైసా డబ్బులు. ఇవే కాదు, అంతకంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేటి ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్ ఉంది, ఇంకా కొత్త కొత్తవి వస్తూ ఉన్నాయి ఇండియాలో. అవన్నీ తెలుసుకోవడానికి, వాళ్ళకు నేర్చుకోవడానికి ఏమి అంత ఇంట్రెస్ట్ చూపెట్టరు. ఎందుకంటే వాళ్ళకు రొటీన్ తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే ఉండాలి వాళ్ళ మైండ్ సెట్. సో ఇప్పుడు అకార్డింగ్ టు రీసెర్చ్, S&P అనే కంపెనీ రీసెర్చ్ చేసింది, 24% ఆఫ్ ఇండియన్ అడల్ట్స్ ఆర్ ఓన్లీ ఫైనాన్షియల్ లిటరేట్. అంటే వీళ్ళకి మాత్రమే తెలుసు డబ్బులు ఎక్కడ పెడితే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది, ఎలాంటి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎలా ఇన్వెస్ట్ చేస్తే మనం రిచ్ అవుతామని ఓన్లీ 24% ఎడ్యుకేటెడ్ పీపుల్కి మాత్రమే తెలుసు. మిగిలిన వాళ్ళందరికీ తెలిసిందల్లా రియల్ ఎస్టేట్, బయట వడ్డీకి తిప్పుకుందామా పైసలు, లేకపోతే ఈఎంఐలు తెచ్చుకుందామా, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్ చేద్దామా, ఇంతే. నెక్స్ట్ ట్రాప్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. సో అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు మనకు అన్ని రేట్లు పెరుగుతున్నాయి, ప్రతి ఇయర్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఉప్పులు, పప్పులు, బట్టలు, షాపింగ్, సినిమా అన్ని రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఖర్చులు పెరుగుతున్నాయి కదా బయటికి పోతే అని ఖర్చులు తగ్గిస్తారు. అది పెద్ద ట్రాప్. ఇక్కడ మీరు చేయాల్సింది ఖర్చులు తగ్గించుకోవడం కాదు, మీ సంపాదన పెంచుకోవాలి.
సో ఖర్చులు ఎప్పటికీ పెరుగుతాయి. మీరు ఎన్ని వేల సంవత్సరాలు 100 సంవత్సరాల్లో మన చరిత్ర చూసినా కూడా ఎప్పుడూ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. అసలు ఇన్ఫ్లేషన్ కూడా తెలియదు చాలా మందికి. ద్రవ్యోల్బణం అది అది పెరుగుతూ ఉంటుంది. సో దీనికి మీరు కౌంటర్ అటాకింగ్గా ఏం చేయను ఇంట్లో కూర్చుంటా ఖర్చులన్నీ పిసినారు లేక ఖర్చులు పెట్టకుండా అంటే కష్టం. దీనికి మీరు చేయాల్సిందల్లా మీ సంపాదన పెంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ పెద్ద ట్రాప్ వచ్చేసి ఇష్టం ఉన్నట్టు లోన్ తీసుకున్నాడు, ఈఎంఐలు కట్టుడు. సో ఏంటంటే మనకు ఇన్కమ్ ముందు చూడం, అసలు ఇది మనకు అవసరమా లేదా ఈ లోను. పర్సనల్ అంటే ఎవరు పర్సనల్ తీసుకుంటారు, క్రెడిట్ కార్డు గీకడం, అనవసరమైనవి తీసుకొని కేవలం బ్యాంక్ వాళ్ళకి పైసలు వచ్చేటట్టు చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మిడిల్ క్లాస్లో చాలా మంది ఏంటంటే ఈజీగా డబ్బు వచ్చే మార్గాలు వాళ్ళు చూసుకుంటారు. అందులో నెంబర్ 1 మార్గం వచ్చేసి అప్పు చేయడం. అప్పు చేయడం వరకు తెలుసుకొని వాటి కట్టడం తెలియదు, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి పెద్దగా ఆలోచించారు. ఇవాళ మనం తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అంతే ఇక మైండ్ సెట్. సో దీనికి ఓవర్కమ్ చేయాలి. ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మీ వే ఆఫ్ థింకింగ్ని మార్చుకోవాలి. దీన్ని మైండ్ సెట్ షిఫ్ట్. ఓకే, హౌ యూ షిఫ్ట్ యువర్ థింకింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మిడిల్ క్లాస్ అనేది అనుకోవడం బంద్ చేయాలి. యూ నీడ్ టు స్టార్ట్ థింకింగ్ లైక్ రిచ్. ఓకే, సో ఎప్పుడు కానీ నేను ఒక నెగటివ్గా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు నేను డబ్బులు సేవ్ చేయలేను, నేను రిచ్ కాలేనేమో, లేకపోతే నేను పెళ్లి చేయలేనేమో, ఇవన్నీ రొటీన్ మిడిల్ క్లాస్ డైలాగులు. ఈ డైలాగులు బంద్ చేయాలి. ఈ డైలాగులు బంద్ చేసి నేను సంపాదన పెంచుకోవడానికి ఏం చేయాలి, ఒక 10 కోట్లు సంపాదించాలి ఫండ్ అంటే నేను ఏం చేయాలి. అందరికీ అవే కాలు చేతులు ఉన్నాయి, అందరికీ అదే తెలివి ఉన్నది, అందరికీ అదే ముక్కు నోరు అన్ని ఇచ్చారు సేమ్. కానీ ఎందుకు కొందరు బాగా సంపాదిస్తున్నారు, ఎందుకు కొందరు స్ట్రగుల్ అవుతున్నారు? ఈ స్ట్రగుల్ ఎందుకు అవుతున్నారు, దాన్ని ఓవర్కమ్ కావాలంటే ఏం చేయాలి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ సమాజంలో 2 రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్, ఒకటి గ్రోత్ మైండ్ సెట్. ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏంటంటే వీళ్ళు ఇట్లనే ఉంటారు, ఇప్పుడు వీడియో చూస్తారు, నచ్చదు, బంద్ చేస్తారు. ఎందుకంటే కొన్ని భయంకరమైన నిజాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు తట్టుకోలేరు. ఓకే, వాళ్ళు నేను మోనార్క్ని, నేను ఇట్లనే ఉంటా, నేను చేసిందే కరెక్ట్, నాకే మొత్తం తెలుసు అన్నట్టు ఉంటారు. ఫిక్స్డ్ మైండ్ సెట్. అదే గ్రోత్ మైండ్ సెట్ అంటే ఓహో నేను ఇలా స్ట్రగుల్ అవుతున్నా, నేను ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, నేర్చుకోవాలి, ఏదైనా కొత్త నేర్చుకోవాలని బయటికి వెళ్ళి బుక్స్ చదవడం కానీ, వీడియోస్ చూడడం కానీ, ఇంకేదైనా వాళ్ళు మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఏంటంటే వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటారు. సో పరిస్థితికి తగ్గట్టు ఫ్లెక్సిబుల్గా ఉండి వాళ్ళు అగ్రీ చేసుకుంటారు దట్ దే ఆర్ నాట్ రైట్. సో ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో ఐఎమ్ నాట్ రైట్, దెన్ యు ఆర్ రెడీ ఫర్ గ్రోత్. సో నెంబర్ 1 బుక్ మీరు చదవాలనుకుంటే రిచ్ డాడ్ పూర్ డాడ్. ఆ బుక్ నేను ఒక 12 సంవత్సరాల క్రితం చదివాను. అప్పుడు నా మొత్తం తెలిసి వచ్చింది అసలు స్కూల్ కాలేజీలో ఎంత అనవసరమైన నేర్పించారు. ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో ఎంత వాస్తవం ఎలా అంటే అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటిది, మంచి అప్పు ఏంటిది, చెడు అప్పు ఏంటిది, సో చాలా ఉన్నాయి. క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ అని ఉన్నాయి. ఖచ్చితంగా ఈ బుక్ అందరు చదవాల్సింది, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రాప్ నుంచి బయటపడాలంటే లెర్నింగ్ హై ఇన్కమ్ స్కిల్స్. సో నేను ఎప్పటికీ నా యూట్యూబ్ ఛానల్లో చెప్తా ఉంటాను ప్రతి వీడియోలో, ఈ ఎగబడి సర్టిఫికేట్లు, పిచ్చి పిచ్చి MBA డిగ్రీలు చేసే బదులు కొన్ని హై ఇన్కమ్ స్కిల్స్ ఉంటాయి ఇప్పుడు సమాజంలో చాలా మందికి అవసరం. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు, మీరు కోడింగ్ నేర్చుకోవచ్చు, లేకపోతే సేల్స్ క్లోజింగ్ నేర్చుకోవచ్చు, కాపీ రైటింగ్ నేర్చుకోవచ్చు. వీటి గురించి ఎక్కువ బయట చెప్పరు, ఎందుకంటే అందరికి కావాల్సింది సాఫ్ట్వేర్ ఇంజనీర్. గొర్రెలు లెక్క అందరం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిదాం, పోయి రోడ్ల మీద అమీర్పేటలో ఏదో లాంగ్వేజ్ నేర్చుకుందాం, పోయి ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని జాబులు కొడదాం. ఇది ఇంతకంటే వాళ్ళు పెద్ద ఆలోచించారు. సో దీనికంటే బియాండ్ కొన్ని కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా డిమాండ్ ఉంది వాళ్ళకి, కానీ అది నేర్చుకోవడానికి ఎప్పుడు ట్రై చేయరు. సో ఈ హై ఇన్కమ్ స్కిల్స్ అని ఏంటి అనేది ఐ థింక్ ఐ మేడ్ వీడియోస్ ఆన్ హై ఇన్కమ్ స్కిల్, మీకు లింక్ పెడతాను కింద, ఖచ్చితంగా నేర్చుకోండి. దట్ విల్ హెల్ప్ యూ టు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ ఎకానమీ దట్ యు ఆర్ ఇన్. రీసెర్చ్ అని వచ్చిందా లేదా పోయిందా దాంతో సంబంధం లేకుండా మీకు ఇన్కమ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రాప్ నుంచి బయటపడాలంటే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్. ఓకే, చాలా మందికి 99% అందరికి ఒకటే శాలరీ ఇన్కమ్ స్ట్రీమే ఉంటుంది. దానివల్లనే వాళ్ళకి ఎప్పుడు స్ట్రగుల్ ఉంటుంది. నెలకు సంపాదన ఖర్చులు వెళ్ళిపోతున్నాయి అంటే జాబ్ చేయాల్సిందే, వాడు సచ్చకుండా జాబ్ చేయాల్సిందే. ఇక్కడే చాలా మందికి ఇష్టం ఉన్నా లేకపోయినా పొద్దున్నే లేచి తయారైపోతారు. సో దాని బదులు మీరు ఓకే నేను జాబ్ చేస్తున్నా, ఫ్రీ టైంలో ఆ జబర్దస్త్ వీడియోలు చూసే బదులు ఏదైనా మంచి స్కిల్ నేర్చుకొని సైడ్ ఇన్కమ్ స్టార్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు బాగుపడతారు, మీ ఫ్యామిలీ కూడా బాగుపడుతుంది. సో దట్ యు ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ 1 ఇన్కమ్ స్ట్రీమ్. సో సింగిల్ ఇన్కమ్ స్ట్రీమ్ అనేది ఎప్పటికీ డేంజర్. రేపు మీ జాబ్ పోతే అందరు రోడ్ మీద పడతారు. సో దానికోసం మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎప్పటికీ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండాలి. రైట్,
సో ఇలా మీరు ఈ ట్రాప్స్ నుంచి బయటపడచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టింగ్ గురించి కూడా చాలా తెలుసుకోవాలి. డబ్బులు సంపాదించాలంటే బయట అప్పులు ఇవ్వడం కాదు, లేకపోతే డబ్బులు సంపాదించాలంటే రియల్ ఎస్టేట్లో పోయి పైసలని ఇరికించుకోవడం కాదు. చాలా రకాలుగా ఉన్నాయి. ఇవాళ రేపు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు, స్టాక్ మార్కెట్ లో పెట్టుకోవచ్చు, గోల్డ్ ETF లో పెట్టుకోవచ్చు. మీరు ఎప్పుడైనా చూడాలి మన ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది. ఇప్పుడు ఇండియా ఇన్ఫ్లేషన్ రేట్ 7% ఉంది, 8% ఉంటుంది. దీనికంటే ఎక్కువ డబుల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటట్టు మీరు మేనేజ్ చేస్తే, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 తీసుకెళ్ళి ఎక్కడైనా నేను ఇస్తే, ఇన్వెస్ట్ చేస్తే నాకు 15 to 16% ఇంట్రెస్ట్ రేట్ వస్తే దెన్ ఐఎమ్ బీటింగ్ ద ఇన్ఫ్లేషన్, రైట్? లేకపోతే ఖర్చులు పెరిగినా మీకు పెద్ద పరిశాన్ ఉండదు అన్నట్టు. సో దీని ద్వారా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు మీ సర్కిల్ అనేది ఫస్ట్ మార్చుకోవాలి. చాలా మంది ఏంటంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్న సర్కిల్ ఫ్రెండ్స్ కూడా మిడిల్ క్లాస్, వాళ్ళు పెద్ద గొప్పగా ఏం ఆలోచించారు. సో యు ఆర్ యావరేజ్ ఆఫ్ 5 people యు ఆర్ సరౌండెడ్ విత్. 4 బికారిగానతో ఉంటే నువ్వు 5వ బికారిగానే అవుతావు, 4 రిచ్ పీపుల్తో ఉంటే 5వ రిచ్ పర్సన్ నువ్వు అవుతావు. సో నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అనేది నీ ఆలోచన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నీ ఆలోచన అనేది నీ లైఫ్ ఒక రిఫ్లెక్షన్. సో ఎవరైతే మీ చుట్టుపక్కల నెగిటివిటీ ఉన్నారో వాడు చుట్టాం కానీ ఫ్రెండ్ కానీ మొహమాటం లేకుండా ఇగ్నోర్ చేయండి. ఎక్కడైతే నీకు నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుందో, ఎక్కడైతే కొంచెం విన్నర్స్ ఉన్నారో, హు ఆర్ మేకింగ్ గుడ్ సక్సెస్ ఇన్ లైఫ్, వాళ్ళతో అసోసియేట్ అవ్వండి, వాళ్ళతో తిరగండి. లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది, సక్సెస్ అంటే ఏంటో తెలుస్తుంది. లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకోవడం, మీ వే ఆఫ్ థింకింగ్ని మార్చుకుంటే ఖచ్చితంగా ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి బయటపడచ్చు. అయినా ఇంత చెప్పినా కూడా చాలా మంది ఇంటారు, అంతకంటే పెద్దగా ఏం చేయరు. కొందరి కోసమే ఈ వీడియో. ఎవరైతే సీరియస్గా తీసుకొని ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీ నుంచి బయటపడాలి, నేను రిచ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అనుకుంటే, మీ ఫ్యూచర్ జనరేషన్కి ఒక డైరెక్షన్ ఇవ్వాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మేక్ షూర్ దట్ ఈ ట్రాప్ నుంచి బయటపడాలంటే మీకు కొన్ని ఐడియాస్ ఇచ్చాను, ఫాలో అవ్వండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేసుకోండి. అండ్ మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో దట్ యూ లెర్న్ మోర్ అబౌట్ financial freedom. All right. Thanks for joining. I'll see you in the next video.